5 ఏళ్ల పాటు చేశారు. వాస్తవంలో కూడా ఒక సిబిఐ ఒక హత్య కేసులో దర్యాప్తు తీరు ఎలా ఉంటది అనేటువంటి అందరికి కూడా అనుమానం కలిగేటువంటి విధంగానే ఉంది ఆ దర్యాప్తు తీరు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అదేవిధంగా సిబిఐ వ్యవహార శైలి మీద తెలుగుదేశం, జనసేన తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. ఇప్పుడు 9 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ 9 నెలల కాలంలో వివేకానంద రెడ్డి హత్య కేసులో జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే ఇప్పుడు రంగన్న చనిపోయాడు. గతంలో చనిపోయినటువంటి ముగ్గురికి సంబంధించినటువంటి పరిణామాలు ఇవన్నీ. దీంట్లో ఈ సిబిఐకి సంబంధించినటువంటి ఏది వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత రెడ్డి మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించినటువంటి కేసు ఎత్తివేయాలని, అదేవిధంగా సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద పెట్టినటువంటి కేసు ఎత్తివేయాలని వాటి మీద ప్రయత్నం జరిగింది తప్ప ఈ కేసుని మరింత పకడ్బందీగా దర్యాప్తు చేసేదానికి